ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రత్యేక రూపమైన నీలమాధవుడి గురించి విన్నాడట. ఆ దైవాన్ని తప్పకుండా దర్శించుకోవాలనుకుని చాలా మందిని వెతకమని పంపాడు. చివరికి ఆ దైవం ఉన్న చోటు తెలిసిన రాజు అక్కడికి చేరేలోపే నీలమాధవుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు రాజు చాలా నిరాశ చెందాడు. అసలు పూరి జగన్నాథ్ ఆలయం ఎలా నిర్మించబడింది, దాని వెనుక ఉన్న కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇలాంటి హిస్టరీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో వెల్కమ్ టు హెరిటేజ్ బైట్స్. కానీ కొంతకాలం తర్వాత సముద్రం నుంచి ఒక పవిత్రమైన దారావు ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. దానితో శ్రీ మహావిష్ణువు కొత్త రూపాన్ని తయారు చేయాలని దైవ సంకేతం వచ్చిందని భక్తులు నమ్ముతారు. ఆ దారావుతో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ విగ్రహాలను రూపొందించారు. అందుకే ఈ విగ్రహాలు మిగతా దేవాలయాల్లో కనిపించే విగ్రహాలు కాకుండా ప్రత్యేకమైన రూపంలో ఉంటాయి. ఇప్పటికీ పూరి జగన్నాథ్ ఆలయం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన తీర్థక్షేత్రాల్లో ఒకటిగా కొనసాగుతుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో జగన్నాథ స్వామి ఆలయం బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. దేవుడే భక్తుల దగ్గరకు వచ్చి దర్శనమిస్తాడని నమ్ముతారు. సో దట్స్ ఇట్ అబౌట్ మినీ స్టోరీ ఆఫ్ పూరి జగన్నాథ్. ఇలాంటి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్లో చెప్పండి.